దేవునికి స్తోత్రం. నేటి మన అనుదిన అరుణోదయ రక్షణ వాక్య సందేశం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట నా యొక్క వందనములు, శుభములు మీకు తెలియజేస్తుంటున్నాను. ఈ దిన వాక్యములు మనం కలిసి చదువుకుందాం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 40వ వాక్యం. మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుదము. ఇర్మియా ప్రవక్త యూదా యొక్క ప్రజలను ఉద్దేశించి వారి యొక్క ప్రవర్తన ద్వారా, వారి యొక్క జీవితం ద్వారా వాళ్ళు పతనమైపోయి నాశనమైన తర్వాత ఎంతో బాధతో ఏడుస్తూ రాసినటువంటి మాట ఇదండి. అయితే ఈ వచనములో నిరాశతోనే ఇంకా మనము అయిపోయాము, ఇంకా మన బ్రతుకులకు ఇంకా ఏ సహాయము లేదు, మనం ఇంకా తిరిగి చిగురించలేమేమో అనేటువంటి నిరాశతో కూడినటువంటి మాటగా భక్తుడు తెలియచేయడం లేదండి. ఒక ఆశతో కూడినటువంటి ఇంకా మనకు ఒక అవకాశం ఉంది, ఇంకా తిరిగి మనం పూర్వపు స్థితిలోనికి మనము తిరిగి సంపాదించుకోవచ్చు అనేటువంటి ఒక ఆశ ఉన్నట్లుగా ఈ వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉంటున్నాడు. ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే మన మార్గములను పరిశోధించి తెలుసుకొని అంటే మనము ఎందుకు మార్గములను పరిశోధించి తెలుసుకోవాలి అంటే, మనము ఉంటున్న పరిస్థితి, మనకు ఎదురయ్యేటువంటి సమస్యలు, కష్టాలు ఎందుకు సంభవిస్తుంటున్నాయో, ఎందుకు అవి మనల్ని కలిచివేస్తుంటున్నాయో, ఎందుకు అవి సంతోషం లేకుండా, సమాధానం లేకుండా, ఆనందం లేకుండా మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ఎందుకు ఈ రీతిగా ఉందో మనము ఒకసారి ఆలోచన చేయాలి. చాలామంది కుటుంబాలు, చాలామంది జీవితాలు ఈరోజు ఎంతో అతలాకుతలమైన పరిస్థితిలో ఉంటున్నాయండి. ఆ లోకరీత్యా ఆశీర్వదించబడిన వారుగా కనబడుతూ ఉంటాము, కానీ బాహ్యపరంగా సంతోషంగా కనబడుతూ ఉంటాము, కానీ హృదయం నిండా విచారము, దుఃఖము, సమాధానం లేని పరిస్థితి, సంతోషం లేని పరిస్థితి. ఎందుచేతనంటే జీవితాలలో తమ యొక్క మార్గములు చెరిపేసుకోవడం ద్వారా చాలామంది జీవితాలు, కుటుంబాలు సంతోషకరంగా లేవు. అదే మనము గమనించవలసింది, ఎందుకు మాకు ఈ పరిస్థితి, ఎందుకు నా కుటుంబంలో ఇలాంటి పరిస్థితి అనేది మనము ఆలోచన చేసినట్లయితే దానికి ఒక మార్గాన్ని దేవుడు మనకు చూపిస్తాడండి. అంటే మనం ఎక్కడ తప్పిపోయి ఉన్నామో, దేవునికి ఎక్కడ దూరమై ఉన్నామో, ఏ విషయము, ఏ యొక్క ప్రవర్తన, ఏ యొక్క మాట దేవునికి మనము దూరం చేసిందో అది మనము గ్రహించుకోవాలి, తెలుసుకోవాలి. అంతేకాకుండా లోకం మనల్ని నిందించకుండా, లోకం మనల్ని వేలుపెట్టి చూపించకుండా, మన పరిస్థితుల ద్వారా ఇదిగో వాళ్ళ ఆ రీతిగా జీవించడం ద్వారా, ఆ రీతిగా నడుచుకోవడం ద్వారా, వాళ్ళ ఆ దేవునికి పైగా నటిస్తూ లోపల వాళ్ళు ఇలాంటి లోక పాపము చేత నిండుకోవడం ద్వారా వారి జీవితం, వారి కుటుంబం ఈరోజు ఇలాగ ఉంది అని సమాజము మనల్ని నిందించకుండా మనం పరిశోధించుకోవాలి. అంతేకాకుండా దేవుని వైపు మనం తిరగాలి. అదే ఇక్కడ ఇర్మియా ప్రవక్త అంటున్నాడు, ఇదిగో మీరు దేవునికి విరోధముగా, దేవునికి వ్యతిరేకంగా మీరు పాపం చేసి ఉన్నారు. ఇప్పుడైనా ఆ పాపాన్ని మీ హృదయంలో పరిశీలించుకొని పశ్చాత్తాపడి దేవుని వైపు తిరగండి. ఆయన క్షమించే దేవుడుగా ఉంటున్నాడు, ఆయన కనికరం చూపే దేవుడుగా ఉంటున్నాడు అని ఈ వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉంటున్నాడు. అందుకే యెషయా గ్రంథం 55వ అధ్యాయము 7వ వాక్యంలో అంటున్నాడు, భక్తిహీనులు తమ మార్గములు విడిచిపెట్టి
యెహోవా యుద్ధకు తిరుగుదురుగాక. ఎప్పుడైతే ఆ భక్తిహీనతను మనం విడిచిపెట్టి హృదయపూర్వకంగా దేవుని వైపు తిరుగుతామో ఆయన మనల్ని ఆదరిస్తాడు. ఆయన మన ప్రతి పాపములు క్షమిస్తాడండి. అందుకే దావీదు మహారాజు అంటాడు, ఇదిగో నా అపరాధం నాకు తెలిసే ఉన్నది అని 51వ కీర్తనలో అంటాడండి. తనకు శుద్ధ హృదయం దయచేయమంటాడు. నన్ను తిరిగి నీ కృపచేతలను నిలబెట్టుము అని దావీదు మహారాజు బత్షెబాతో పాపం చేసిన తర్వాత తన పాపాన్ని దాచిపెట్టుకుని ఉన్నప్పుడు నాతాను ప్రవక్త వచ్చి దావీదుతో నువ్వు పాపం చేసినావు అని చెప్పి తెలియపరిచినప్పుడు దావీదు దేవుని వైపు తిరిగాడండి. తను చేసిన పాపాన్ని ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. అందుకే కోల్పోయిన ఆ జీవితంలో సంతోషము, ఆనందము, సమాధానము దేవుడు దావీదుకు తిరిగి అనుగ్రహించి ఉన్నాడు. ఈరోజు మన జీవితాలలో కూడా ఏ విషయంలో తప్పిపోయి ఉన్నామో, దేవునికి మన పరిశుద్ధతకు, దేవునిచ్చిన రక్షణకు, ఈ క్రైస్తవ జీవితంగా మనము జీవించవలసినటువంటి ఈ జీవితానికి వ్యతిరేకంగా మనము ఎలాంటి ప్రవర్తన ప్రవర్తించి ఉన్నామో, మన జీవితాల్లో, మన కుటుంబాల్లో అసమాధానంతో నిండుకున్నటువంటి కారణమైన అవిధేయత ఏమిటో ఇప్పుడే పరిశోధించుకోమని దేవుడి వాక్యం ద్వారా తెలియజేస్తుంటున్నాడు. పాపాన్ని తెలుసుకోవడమే కాదు, ఆ పాపాన్ని దేవుని వైపు తిరిగి ఆ పాపాన్ని ఒప్పుకున్నట్లయితే దేవుని క్షమించడానికి సిద్ధంగా ఉంటున్నాడు. ఈ లోకంలో ఎవరు క్షమించకపోయినా కానీ దేవుడు మన ప్రతి పాపమును క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడండి. కనుక ఉదయకాల సమయంలో ఈ మాటలు ఉంటున్నటువంటి నీ జీవితంలో ఏ విషయంలో, ఏ మార్గంలో తప్పిపోయినావో ఆ మార్గాన్ని పరిశోధించు. దేవుని సన్నిధికి వెళ్ళకపోవడంలోనా, దేవుని వాక్యం చదువుకోవడంలోనా, యథార్థమైన జీవితము నుంచి తప్పిపోయినావా, పరిశుద్ధమైన జీవితం నుంచి తప్పిపోయినావా, ప్రవర్తన ద్వారా తప్పిపోయినావా, ఆలోచనలో తప్పిపోయినావా, చూపులలో తప్పిపోయినావా, మాటల ద్వారా తప్పిపోయినావా, ఏ మార్గం అయితే నీకు బాధకు, నీ కష్టానికి, నీ యొక్క జీవితంలో అసమాధానానికి కారణమైందో ఇప్పుడే ఈ ఉదయకాల సమయంలోనే దేవుని పాదాలు పట్టుకొని అడిగి, ఇదిగో ప్రభువా అని చెప్పి దేవుని దగ్గర కోరి ఆశ్రయించి సహాయం అడిగినట్లయితే ఆయన మన పాపములు క్షమించి, అందుకే 1 యోహాను 1:9 అంటాడు, మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు కనుక ఆయన క్షమించుటకు ఆయన నమ్మదగిన వాడుగా ఉంటున్నాడు. కనుక ఈ క్షణంలో మన పాపానికి కారణమైన ఆ మార్గమును ఒప్పుకొని మనము పదాలు సిద్ధమైతే ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉంటుండగా మనమందరం కూడా మోకరించి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో మన పాపాలన్నీ ఒప్పుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.